మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఎబెనేజర్ గాస్పెల్ టీవీ ప్రసారాల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన రాకడకు సిద్ధపడుచున్న మీ అందరికీ కూడా శుభములు, వందనాలు. మరొక దినమందు ప్రభు యొక్క వాక్యంతో మిమ్మల్ని కలవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువుకు మొదటగా వందనాలు తెలియజేయబద్ధులమై ఉన్నాం. సహోదరుడ, సహోదరి, ఈ దినమున వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ముందుగా ఈ దిన ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడునకు కూజా భార్యకు యోహన్నయును, సుసన్నయు ఆయనతో కూడా ఉండేవి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చి. ఈ దినమున మనం చదివిన వాక్యంలో ప్రత్యేకించి 2 స్త్రీల గురించి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. వారిలో మొదటిది యోహన్న, రెండవది సుసన్న. యోహన్న అనగా యెహోవా కృప చూపాను అని అర్థం. ఆమె హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజు యొక్క భార్య, బహు సంపన్నురాలు. అయితే ఈమె ఒక ఔన్నత్యమైన క్రీస్తు శిష్యురాలుగా ఎలా పేరు పొందిందో ఆమె అనుభవం నుండి ఈ దినమున మనం పాఠం నేర్చుకుందాం. క్రీస్తు ప్రభువారు ఈ భూలోకయాత్రలో దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరిగేవారు. ఆయనకు ప్రధానమైన 12 మంది శిష్యులతో పాటు మిగిలిన కొందరు ఆయన వెంట ఉండి ఆయన వెంబడించేవారు. వారిలో యోహన్న కూడా మనకు కనపడుతుంది. అవును, క్రీస్తు పనిలోనున్న మీ సేవకునికి నీ వంతు సహకారాన్ని ఒక శిష్యుడిగా, శిష్యురాలుగా పరిచర్య చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా లేదా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పరిచర్య చేసే సేవకునికి నీ వంతు సహకారాన్ని అందించాలని అనేక చోట్ల రాయబడి ఉంది. మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తునందు నిలబడి ఉండాలి అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలును అంటుపెట్టుకున్న లోక అని రాయబడి ఉంది. 2 తిమోతి 4వ అధ్యాయం 9వ వచనంలో దేమ లోకాన్ని స్నేహించి విడిపోయినట్టుగా మనం చూడొచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయం 49వ వచనంలో సిలువ వద్ద క్రీస్తుతో కూడిన వీరు అని రాయబడింది. అంటే క్రీస్తుతో పాటు అనేకులు సువార్తలో పాల్గొన్నట్టుగా మనం భావించవచ్చు. ప్రియ సహోదరుడా, నీ సంఘ పరిచర్యలో నీ బాధ్యత ఏమిటి? నువ్వు చేస్తున్న సహకారం ఏ విధంగా ఉంది? నేను 10వ భాగం వేశాను చాలు అని అనుకుంటున్నావా? అది కాదు కదా. దేవుని పరిచర్యలో ధనంతోనే జరగదు. దేవుని పరిచర్య ధనంతోనే సాధ్యం కాదు. నీవు ప్రతిరోజు నీ సంఘ పరిచర్యలో నువ్వు పాలుభాగస్తులుగా ఉండాలి. అది నీకు, నీ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. క్రీస్తు ఈ లోకరాజ్య సువార్తలో ఎందరో రోగులను, అపవిత్రాత్మను పట్టిన వారు విడుదల పొందిన తర్వాత వారు కృతజ్ఞతతో తమ ఇళ్లను విడిచి యేసుకు, ఆయన శిష్యులకు పరిచయం చేశారు. ఆ స్వస్థత కార్యాన్ని పొందిన వారిలో యోహన్న కూడా ఉంది. అవును, మేలుకు ప్రతిగా కృతజ్ఞత కనపరిచిన యోహన్న లాంటి వారు నేడు మన సంఘాల్లో ఎంతైనా అవసరం. సంఘానికి వచ్చి అడిగినవి జరగకపోతే సంఘాన్ని విడిచిపోతున్న వారు ఈరోజు అనేకులు. అద్భుతాలని, ఆశ్చర్యక్రియలని ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. సంఘంలో ఒక రోజు ప్రార్థన చేసి 2వ రోజు దాని ప్రతిఫలం కావాలని ఆశిస్తున్న వారు ఎక్కువ.
అలా జరగకపోతే సంఘాలను కూడా విడిచిపెట్టడానికి వారు వెనకాడటం లేదు. ఎంత భయంకరమైన స్థితి! ప్రియ సహోదరుడా, ఒకసారి నువ్వు పరిశీలించుకున్నావా? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్టుగా దేవుని కార్యాలను మనం మరవకూడదు. కీర్తనకారుడు చెప్తున్నాడు, 78వ సంకీర్తన 11వ చరణంలో, దేవుణ్ణి మరిచిన ఇశ్రాయేలు ప్రజలని. దేవుడు నీ పట్ల అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలంటే ఏవో అనుకోని కాదు కదా. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే అదే ఒక అద్భుత కార్యం. ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం చూసిన వారు ఇప్పుడు మనకు కనపడకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. భయంకరమైన కరోనా లాంటి దినాల్లో నుండి కూడా మనలను తప్పించాడు. రోడ్డు మీదకి వెళ్తే తిరిగి గృహం చేర్చామన్న నమ్మకం లేని ఈ రోజు మనం దేవుని వాక్యం వింటున్నామంటే అది దేవుని కృపే కదా. నువ్వు దానికి దేవునికి కృతజ్ఞత చెప్పవలసిన వాడు అంటగా అది మర్చిపోయేమో ఒకసారి పరిశీలించుకో. 1వ దశలోనికి 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనంలో కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చూపిస్తున్న కృపలకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఈ యోహన్న సంపన్నురాలని, తన భర్త గొప్ప హేరోదు దగ్గర మంచి అధికారంలో ఉన్న వ్యక్తి అని, హేరోదు గృహ నిర్వహణగా ఉన్న తన భర్త ద్వారా కలిగే ఆధిక్యతలను బట్టి ఏనాడు అతిశయించలేదు. కానీ దేవునితో ఉంటూ ఆయన రాజ్య వారసులుగా, ఆయన రాజ్య విస్తరణలో పాలుభాగస్తులుగా ఉండడమే తనకు ధన్యతని భావించింది. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా దేవుడు తమకిచ్చిన ఆధిక్యతను బట్టి దీనిలో ఉండక గర్వించి దేవుని శాపానికి గురవుతున్నారు. అటువంటి వారిలో మనం ఉండకూడదని ప్రార్థించేద్దాం. ఆ విధంగా అతిశయించి దేవునికి దూరం అయిపోయిన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. వారిలో దానియేలు 4వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే అతిశయిస్తే అణచివేయబడతావు అని రాయబడి ఉంది. యెహెజ్కేలు 31వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే అతిశయిస్తే కూలిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు 5వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూస్తే అతిశయిస్తే ప్రభుత్వమే కూలిపోయింది అక్కడ మనం పరిశీలించవచ్చు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో కనుక చూస్తే అతిశయిస్తే నిలబడలేము అని రాయబడింది. గనుక నువ్వు అతిశయించేది నీ సంపదను బట్టి, నీ పదవిని బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీకున్న సంఘంలో పేరుని బట్టి కాదు. కానీ నువ్వు అతిశయించవలసింది దేవుణ్ణి బట్టి, ఆయన నామాన్ని బట్టి మాత్రమే అతిశయించాలని ఈ దినముందు ప్రభు పేరట నీకు విజ్ఞాపన చేస్తున్నాను. యేసయ్య పరిచర్య చేస్తున్న దినాల్లో ఈ దినమును మనం చదువుకున్న వాక్యంలో కనుక మనం పరిశీలించినట్లయితే యేసయ్యకు పరిచర్య చేసిన శైలిలో యోహన్న కూడా ఉన్నట్టుగా మనం పరిశీలించవచ్చు. ఆమె కొన్నిసార్లు సొంత ఖర్చులతోనే ప్రభుకు, శిష్యులకు ఉపచారం చేసి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. నిజమే కదా. నేటి క్రైస్తవ సంఘాలు ఎవరు గొప్ప, నాకు పదవి లేదు, నేనెందుకు చేయాలి అనే భావాలు ఎక్కువైపు ఐక్యత సన్నగిల్లిపోతుంది. అలా మన సంఘాలు ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. ప్రభు యొక్క పరిచర్యకు సహకరించేవారుగా ఉందాం. ఎందుకంటే మన పదవి మనలను నిత్యరాజ్యానికి చేర్చదు, మన అధికారం మనలను నిత్యరాజ్యానికి చేర్చదు. మనకున్న ఏది కూడా ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి అధికారం లేదు. కానీ ప్రభు యొక్క కృప మాత్రమే మనలను రక్షించగలదు, ఆ నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళగలదు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఆమె ఆయనకు ఉపచారం చేసెను అని ఉంది. అదేవిధంగా అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా యోహాను వారికి ఉపచారం చేసిన వాడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మా దేవునికి ఉపచారకులని రాయబడి ఉంది.
కీర్తనకారుడు సెలవిస్తున్నాడు 103వ సంకీర్తన 11వ చరణంలో, దేవుని చిత్తము చేయు పరిచారకులని. ప్రియ సహోదరుడా, దేవుని పరిచారకులుగా ఉంటే దేవుడు మనలను దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. బహుశా నువ్వు దీవెన అంటే భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడమే అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు సుమా, దీవెన అనగా ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ఈ యోహన్నా క్రీస్తును ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు పాప పరిహారార్థమై చనిపోయి సమాధి చేయబడిన 3వ దినాన పునరుద్ధానుడయ్యారని శిష్యులకు చెప్పడానికి మగ్దలేనే మరియతో యోహన్నా కూడా వెళ్ళింది. అధికార వర్గానికి చెందిన స్త్రీ క్రీస్తును గూర్చి, ఆయన శక్తిని గూర్చి ప్రకటించడంలో వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటికి వేదిరిపడిన స్త్రీ యోహన్నా అని చెప్పవచ్చు. నిజమే కదా? క్రీస్తును అంగీకరించి రక్షింపబడి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా నీ ద్వారా క్రీస్తు రాజ్య సువార్త ఎంతమందికి చేరింది? ఒక్కసారి ఆలోచించవా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటున్నాడు, జన్ములకు తెలియచెప్పడి అంటున్నాడు. యేస్కేలు 24వ అధ్యాయం 18వ వచనంలో, ఉదయమందు నేను జనులకు ఈ మాటలు తెలియజేస్తున్నాను అని రాయబడింది. అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం 20వ వచనంలో యేసును కూర్చి స్వార్థ ప్రకటించుడి అని రాయబడింది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని కార్యములను వివరించండి అని రాయబడింది. ప్రియ సహోదర సహోదరి, బహు సంపన్నురాలైన యోహన్నా క్రీస్తును అంగీకరించిన నాటి నుండి కృతజ్ఞత హృదయంతో పరిచర్య చేయొచ్చు సంకల్పం కలిగి క్రీస్తుకు సాక్ష్యంగా ఉంది. గొప్ప ఆదర్శవంతురాలైన స్త్రీగా పేరు తెచ్చుకున్న ఈమె ఆత్మీయ అనుభవాలు మనకు ఒక ఆత్మీయ పాఠంగా ఉండాలి. యోహన్నా ఏ విధంగా అయితే దేవుని పరిచర్యలో పాలిభాగస్తురాలుగా ఉండి తనకున్న అతిశయాలన్నింటినీ పక్కన పెట్టి, తన యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టి, తన యొక్క పదవిని, తన యొక్క అధికారాన్ని పక్కన పెట్టి దేవునితో ఉంటే గొప్ప భాగ్యం ఎంచుకున్నది. ప్రియ సహోదరుడా, ఇదేమన్నా ఏ వాక్యం ఉంటున్నా నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో చూసుకో. నువ్వు అతిశయించేది ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే అతిశయించాలని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీ కృపగల పాదములకు వందనాలు. నీ మహాకృపను బట్టి మరొక దినమందు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృపనిచ్చా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమన మాకు యోహన్నాను మా ముందు పెట్టేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఎంతో జ్ఞానముతో ఈ లోక అధికారాలను, ఈ లోక సంబంధమైన ఆధిక్యతలను వదిలిపెట్టి శాశ్వతమైన నీ నిత్యరాజ్యాన్ని నీతో కూడా ఉండటానికి ఇష్టపడింది ప్రభా. ఈ వాక్యం వింటున్న మేము మా జీవితాన్ని సరి చేసుకోవడానికి కృపణ దయచండి. మేము లోకంలో అధికారుల కోసం, డబ్బు కోసం, పదవుల కోసం ఆరాటపడుతూ దేవా నీ శాశ్వతమైన నిత్యరాజ్యాన్ని వదిలిపెట్టేసుకుంటున్నామేమో. అశాశ్వతమైన ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ శాశ్వతమైన నీ రాజ్యాన్ని మేము కోల్పోతున్నామేమో. మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా ప్రభా. ఇదిగో ఈ నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, వారి యొక్క స్థితిని బట్టి నిన్ను ఏ విధంగా మహింపరుస్తున్నారో నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. హృదయాంతరంగాలను పరిశీలిస్తున్న దేవా, నీ బిడ్డలను కనికరించి వారిని దీవించి ఆశీర్వదించండి. వారి ఆత్మీయ జీవితానికి కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును దయచేయండి. యోహన్నా నిన్ను కోరుకున్న దశయ్యా, నీతో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ప్రభా. తండ్రి, బిడ్డ నీతో ప్రభా తండ్రి పరిచయంలో పాల్గొని దేవా ఈ ధర్మన మాకొక దేవునికరమైన ఆనవాలుగా ఉంచాలని కొందనాలు చెల్లించుకుంటున్నాను. అటువంటి జీవితం మాకు దయచేయండి. అటువంటి ఆత్మీయ ఆలోచన శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ కృప చొప్పున నీ బిడ్డలను దర్శించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్యోగాలను, వారి చదువులను, వారి వ్యాపారాలను, వారికి ఉన్న సమస్తను ప్రభా నీ చేతులకు ఎత్తిపట్టుచున్నాను. వారిని దర్శించి బలపరచండి. నూతన సంవత్సరంలో దయకేటం పొందిన బిడ్డలను ప్రభా దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో తండ్రి, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డను
ప్రతిష్ఠిత వ్రతదినాలు జరుపుకున్న బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని, వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి ఒక్కరిని మీ నామంలో అనుగ్రహించి నిన్ను మహింపరిచే బిడ్డలుగా నీ పరిచయంలో పాలుభాగస్తులయ్యే బిడ్డలుగా ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప కాపుదల మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.